నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. RG1 సివిల్ డిపార్ట్మెంట్ నందు అట్టహాసంగా జరిగిన విశ్రాంతి భవనం ప్రారంభోత్సవం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే 137వ వర్ధంతి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలి. మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పిలుపు. డిసెంబర్ 1న ఎన్టీపీసీ పరిహార దేవాలయ ప్రాంగణంలో మహాపడిపూజ వేడుకలను విజయవంతం చేయండి. ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మంత్రుల కేబినెట్ మీటింగ్ లో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ శుక్రవారం ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన క్రమంలో రామగుండం ప్రజల పక్షాన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేశారు. గత 2 ఏళ్ల నుంచి కోట్లాది రూపాయల నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. RG1 సివిల్ డిపార్ట్మెంట్ నందు విశ్రాంతి భవనం ప్రారంభోత్సవం. RG1 GMD లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కత్తిరించి విశ్రాంతి భవనంలో పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా RG1 సివిల్ డిపార్ట్మెంట్ లో ఎందరో అధికారులు మరియు కాంట్రాక్టర్స్ వివిధ పనుల నిమిత్తం వచ్చిపోయే వారికి విశ్రాంతి భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ డిస్కషన్స్ కోసం కానీ వెయిటింగ్ చేసినప్పుడు కానీ లేదా డిస్కస్ చేసుకోవడానికి కానీ దానికోసం దానికి అభినందనలు. ముఖ్యంగా ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్ పనిచేసేది RG1 సివిల్ డిపార్ట్మెంట్ చాలా పెద్దది. ఇంకా దాదాపు 7,000 క్వార్టర్లు, ఇటు ఎన్నో బస్తీలు, అటు రామగుండం మున్సిపాలిటీ ప్లస్ డెవలప్మెంట్ వర్క్స్, మన అన్ని మైన్లు 4 మైన్లు, వీటన్నిటికి సంబంధించిన వర్క్స్ కూడా సివిల్ డిపార్ట్మెంట్ మొత్తం RG1 RG2 అట్రియాల RG3 కూడా కలిపి మనం వాటర్ సప్లై చేస్తున్నాం. ఇంత పెద్ద బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సివిల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగులకు, అధికారులకు, సూపర్వైజర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి. ఆసక్తి కలవాలంటే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మన దగ్గర సివిల్ డిపార్ట్మెంట్ లో కానీ కొత్త క్వార్టర్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సమ్మక్క దగ్గర డెవలప్మెంట్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, లేకపోతే కొత్త క్వార్టర్ల నిర్మాణం కానీ, ఇట్లా వివిధ రకాల మనమే చూస్తున్నాం. STP తయారు చేసుకుంటున్నాము. అట్లనే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ కూడా మనం చేస్తున్నాం. అతిపెద్ద నిర్మాణాలు ఏరియాలో జరగడము ఇదంతా సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరగడానికి సంతోషంగా ఉన్నది. దాన్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇదే రకంగా కొనసాగిద్దాము. ఈ RG1 ఏరియాకు, సింగరేణికి మన తరఫున సివిల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పనులలో నాణ్యతను పెంచుకుంటూ ఇటు ఉద్యోగస్తులు క్వార్టర్లకు సంబంధించిన కానీ, రోడ్లు అయితేనే, వాటర్ అయితేనే, అన్ని రకాల సదుపాయాలను కల్పించడంలో ముందుందామని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం TTS అంతర్గాం గ్రామానికి చెందిన మేడారం సాయి చందు తెలంగాణ PCC లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మేడారం సాయి చంద్ తన క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ను శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ PCC లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మేడారం సాయి చంద్ మాట్లాడుతూ రామగుండం శాసనసభ్యులు 2వసారి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ PCC లీగల్ సెల్ హైదరాబాద్ జిల్లా చైర్మన్ కిసాన్ రాజ్ చౌహాన్ తో పాటు తెలంగాణ PCC లీగల్ సెల్ సభ్యులు శాలువాతో సన్మానించడం జరిగింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులకు కరీంనగర్ చెందిన ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్మించారు. జర్నలిస్టు సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. BP, మధుమేహం, ECG, 2D ఎకో, గుండె సంబంధిత పరీక్షలు, ఆర్థో, జనరల్ ఫిజిషియన్ తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సందర్భంగా వైద్య నిపుణులు ప్రకాష్ మాట్లాడుతూ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ పాత్రికేయ వృత్తిలో నిత్యం బిజీగా ఉంటూ మన
ఆరోగ్యాన్ని ఎవరు కూడా దాన్ని గుర్తించలేక, మన సమస్యలు గుర్తించలేక బిజీలా మనం మర్చిపోతున్నాం. ఏదో సమస్య వస్తే తప్ప మనం ఆసుపత్రికి పోతలేం. దీన్ని మన ప్రెస్ క్లబ్ నాయకత్వం గుర్తించి మన సభ్యులను మనమే కాపాడుకుందాం. మన సభ్యులకు మన అందరం పరీక్షలు చేసి వాళ్ళని అప్రమత్తం చేస్తామని ఈ మెడికవర్ ఒక కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా ఈ క్యాంపు పెట్టిన మన ప్రెస్ క్లబ్ నాయకత్వానికి అభినందనలు, ధన్యవాదాలు. అలాగే మనందరికీ కూడా ఈ పరీక్షల కోసం ముందుకొచ్చి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్న మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని క్లబ్ తీసుకోవడం అభినందించిన విషయం. అయితే ఇవాళ వైద్య రంగం లోపల ప్రధానంగా ప్రతి జీవితాన్ని వాళ్ళు కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు కొన్ని సందర్భాలలో వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడం, అనేక రకాలుగా వాళ్ళ మీద అపవాదులు వేయడం, ఇట్లాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వైద్యపరంగా ఏదైనా లోపం జరిగినప్పుడు వాళ్ళ వైద్యులకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి. అది చర్చల ద్వారా అట్లా చేసుకునే సంస్కృతిని తీసుకురావాల్సిన బాధ్యత మన జరిపోయినది. అసలు వైద్యులు ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా మన కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలు వచ్చినప్పుడు సామరస్య ధోరణితోటే ఉండాలి, కానీ హాస్పిటల్ దాడులు చేయడం, డాక్టర్లను కొట్టడం, ఇట్లాంటి విధానాన్ని రూపమాపేందుకు మన పాత్రికేయులు కూడా మన వంతు చేయాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత కూడా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా ప్రెస్ క్లబ్ నాయకత్వాన్ని అభినందిస్తూ సెలవు. నమస్కారం అండి. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ గోదావరికని ప్రెస్ క్లబ్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. మేము మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి దాదాపు మెడికవర్ హాస్పిటల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. చాలా పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. సో ఇక్కడ ఈ పాత్రికేయులు అందరూ కలిసి మాకు ఒకసారి క్యాంప్ చేయాల్సింది, ఒకసారి టెస్ట్ చేయాల్సిందిగా మాకు కూడా ఒకసారి ఫిట్నెస్ ఉందా లేదా అని మా వాళ్ళని అడగగానే మేము ఒప్పుకొని క్యాంపుకు ఇంతమంది వైద్య బృందంకి వచ్చినాము. ఇంకా మిగతా డాక్టర్లు కూడా వస్తున్నారు. నేను కరీంనగర్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను మెడికవర్లో. సో మనకి ఇప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే ఈ న్యూస్ వల్ల మీరు రిపోర్టర్స్ అంటారు కదా, సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే బిజీ షెడ్యూల్లో వాళ్ళ బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు. బయట ఫుడ్ తినడము, ఇంకెక్కడెక్కడైనా ఫుడ్ తినడము, అలాగే వాటికి ఎంత సమస్యలు కూడా సరే. ఈ రోజుల్లో ఏంటంటే ఈ సిచ్యువేషన్స్, ఈ బిజీ లైఫ్లో మన హెల్త్ని కూడా పట్టించుకోవడం లేదు. సో దానికోసం మనము ఒక హెల్త్ క్యాంప్ అంటే దానివల్ల ఏమైనా టెస్ట్లు అన్నట్టు స్క్రీనింగ్ టెస్ట్లు ఏమైనా చేస్తే ఎవరికైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకేమైనా సమస్యలు ఉందా చూసి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా సమస్యలు ఉంటే బీపీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే వచ్చి టెస్ట్లు చేసుకుంటే దానికి సంబంధించిన వైద్యం కానీ, దానికి సంబంధించిన ఇంకేమైనా ప్రికాషన్స్ వాడడం కానీ, ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఉండకపోవడం. అంటే ఇంకా ఏమైనా బీపీ సడన్గా అప్పుడప్పుడే రిలీజ్ అవుతూ ఉంటాయి. కొందరికి ఏమవుతుందంటే షుగర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, తినక కూడా ఎక్కువ వస్తాయి, తినక ముందు కూడా ఎక్కువ వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెక్ చేసి మేము వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అలా అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యాన్ని మనం తీసుకోవాలా లేదా ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి మనము సూచనలు పాటించాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ చెకప్స్ మినిమం హెల్తీగా ఉన్న పర్సన్ మినిమం ఒక 1 yearకి ఒకసారి చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అవి టెస్ట్లకు ఏముండదు, కొన్ని టెస్ట్లు చేసుకుంటే మనకు ఫర్దర్గా ఇంకా ట్యాబ్లెట్స్ ఏమైనా చేంజ్ చేయాలా, ఫుడ్ డైట్ ఏమైనా చేంజ్ చేయాలా, మనం నిత్య అవసరాన్ని పనికొచ్చే ఎక్సర్సైజెస్ కానీ, వ్యాయామం కానీ, రోజు మనం తినే ఫుడ్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, అవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ పాత్రికేయుల గారికి మా హాస్పిటల్ తరఫున మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. మెడికల్ క్యాంపు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి, గోదావరికని ప్రెస్ క్లబ్ నాయకత్వానికి అభినందనలు.
బాగా ఒత్తిడితో ఉండే వృత్తి జర్నలిజం. వృత్తిపరమైన సమస్యలతో పాటు సమాజాన్ని నిత్యం స్టడీ చేస్తూ ఉండడం, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అన్యాయం జరిగినా స్పందించే ప్రవృత్తి కలిగే జర్నలిస్టులు ఉంటారు. వ్యక్తిగతమైన కుటుంబపరమైన ఒత్తిళ్లతో పాటు వృత్తిపరమైన ఒత్తిడి అత్యధికంగా ఉండేది జర్నలిస్టులకే. ఈ క్రమంలో కరోనా తర్వాత వచ్చిన శరీరాలలో మార్పులు, వ్యాక్సిన్ మీద అపోహలు, తర్వాత కోల్ బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న కాలుష్యం, కోల్ బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న రాజకీయ సాంఘిక కాలుష్యం కూడా, ఇవన్నిటి ప్రభావాలు భౌతికంగా లేకపోతే మేధస్సు మీద కూడా విలేకరుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కనుక జర్నలిస్ట్ మిత్రులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని సందర్భంగా కోరుతున్నాం. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోవాలి. దాదాపు ప్రాథమికంగా ఉండే అన్ని పరీక్షలు, అన్ని సలహాలు మెడికల్ వైద్యులు అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కనుక గోదావరికని ప్రెస్ క్లబ్ మిత్రులు, ఈ ప్రాంత జర్నలిస్టులు అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మళ్ళొకసారి మెడికల్ హాస్పిటల్కి, వాళ్ళ సిబ్బందికి, గోదావరికని ప్రెస్ క్లబ్ నాయకత్వానికి కృతజ్ఞతలు. ఆల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిలక్ నగర్లోని సి జోన్లో గేట్ మీటింగ్ జరిగింది. ఈ గేట్ మీటింగ్కు ఏసీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు శనగల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ అక్టోబర్ నెల పూర్తయినా కానీ నేటికి వీడిఏ పాయింట్స్ గెజిట్ కార్మిక శాఖ విడుదల చేయకపోవడం కార్మికులకు నష్టదాయకమైన చర్య అని ఏసీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు శనగల శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీడిఏ పాయింట్స్ పెరగవలసి ఉంది. సంవత్సరానికి 2 పర్యాయాలు ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో వినిమయ ధరల సూచిక ఆధారంగా వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ పాయింట్స్ను విడుదల చేయవలసి ఉన్నప్పటికీ అక్టోబర్ నెల పూర్తయినా ప్రకటించకపోవడాన్ని ఏసీడబ్ల్యూ ఖండిస్తుంది. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు, మహోన్నత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి సందర్భంగా రామగుండంలో ఘన నివాళులర్పించారు. స్థానిక రాజేష్ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ బీసీ విభాగం అధ్యక్షులు, అలాగే శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా నాయకులు గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యోతిబా పులే అణగారిన వర్గాల ఉన్నతికి, మహిళా విద్యాభివృద్ధికి, సమానత్వం కోసం చూపిన మార్గం ఈ రోజుకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు తన జీవిత కాలం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి లోపల చైతన్యం తీసుకురావడానికి, వారికి విద్య ద్వారానే, చదువు ద్వారానే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కానీ, వాళ్ళు వ్యక్తిగత నిర్మాణం కానీ జరుగుతుందని తలచి ఆయన అందరికీ మొదటి గురువై అందరికీ విద్య నేర్పించి, విద్య ద్వారా ఈ సమాజాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేయాలని ఆయన అహర్నిశలు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసం మహిళలు సైతం చదువు నేర్చుకోవాలని తన భార్య సావిత్రిబాయి పూలేని సైతం ఒక టీచర్గా తయారు చేసి ఎంతోమంది మహిళలను విద్య వైపు, చదువు వైపు చైతన్యవంతం రచించిన గొప్ప మహాత్ముడు. 1873లో సత్యశోధక అనే సంస్థను స్థాపించి ఆయన ఎన్నో రచనల ద్వారా, ఎంతోమంది రచనల ద్వారా ఈ సమాజాన్ని ప్రేరేపితం చేయడం కోసం, ఈ సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి గొప్ప మహాత్ముడు. ఆయన లాంటి మహాత్ముడు మన అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప నాయకులకు సైతం మార్గదర్శిగా ఉన్న జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడం, ఈరోజు వారికి నివాళులు అర్పించడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ ఒక్కసారి అందరం కూడా ఆయన సాధన కోసం, ఆయన లక్ష్య సాధన కోసం, ఆయన కలలు కన్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రాష్ట్ర.
బంగ్లాస్ ఏరియా ఇల్లంద్ క్లబ్ నందు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇండియా వారి యొక్క పలు సమస్యలకు సంబంధించి ఆర్జీవన్ జీఎం శ్రీ డి లలిత్ కుమార్ గారికి మెమోరాండం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఓఏఐ ప్రెసిడెంట్ శ్రీ బి మల్లేష్ గారు మాట్లాడుతూ అధికారుల కాలనీల శారదానగర్, పవర్ హౌస్ కాలనీ, బంగ్లాస్ ఏరియా ప్రాంతం, సెక్టార్ 1 మరియు సెక్టార్ 2 క్వార్టర్లు అంతర్గత రోడ్డు మరమ్మతులు వేయడం మరియు సివిల్ మరియు ఎక్స్ప్లోరేషన్ కార్యాలయం, పవర్ హౌస్ కాలనీ, శారదానగర్, సెక్టార్ 1 మరియు సెక్టార్ 2 క్వార్టర్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం మరియు అధికారుల కాలనీలకు ఆర్ఓ ప్లాంట్లు, ఇల్లంద్ క్లబ్లో 2000 మంది సామర్థ్యంతో కొత్త ఫంక్షన్ హాల్ నిర్మించాలని ప్రతిపాదన. అన్ని అధికారుల కాలనీలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కాగానే చేద్దాం. నేను రెడీ ప్రియారిటీ అయితే పెట్టిస్తాను, బట్ నేను అది రివ్యూ చేస్తాను ఒకసారి. అంతే. అప్పుడు ఎన్ని పడతాయి మరి ఇప్పుడు పర్వతాల్లో 3 వేలు ఉంది సార్. అటు చివరికి 3, ఇటు చివరికి 3 పెట్టారు. 6 ఉంటాయి. అటు చివరికి 3 సార్, ఇటు చివరికి 3 ఉంటాయి. 6 పడతాయి. 6 మినిమం అంటే 3 రోజులు 60 పడతారు, మనకు 6 పడతాయి. ఇప్పుడు మీరు ఇందాక 4 ఇటు 25,000 అంటే ఒక్కొక్క దానికి 6,000 పడదు అనుకున్నాను. అప్పుడు ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ మనం కొంత శారదానగర్ ఎంబీలలో అక్కడ చాలా క్వార్టర్స్ ఉంటాయి. శారదానగర్ ఎంబీలో చాలా క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ ఈజీ మనం పెట్టడం. మెయిన్ గేట్ దగ్గర అటు ఇటు సరిపోతాయి. చాలా మంది ఉంటారు క్వార్టర్స్. బార్బుడ్ వైర్ ఇట్లా కావాలన్నారు, వాళ్ళ తర్వాత ఎవరు అడగలేదు. బార్బుడ్ వైర్ అట్లాంటిది అయితే మన సివిల్ లోకల్ నుంచి వేస్తా. ఇప్పుడు మీకు ఏ కాలనీకి బార్బుడ్ వైర్ కావాలండి సార్? మన ఇసుక పైకి ఉండేది 3 మనం గోడలు కొట్టేసి మొత్తం పెద్ద మొరి ఉన్నది చూసి టెంపుల్ అంటారు, దాన్ని కనెక్ట్ చేసి పడి గోడలను తక్కువ కట్టింది వాడికి. అదొకటైతే ఉన్నది సార్. జాలి పెట్టాలి, అది పాములు వస్తారని చెప్పి అప్పుడు ఓపెన్ చేసినాం, అది అట్లే ఉన్నాయి సార్. దళిత బహుజన అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పులే అని పలువురు దళిత సంఘాల నాయకులు జ్యోతిరావు పులే త్యాగాలను కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పులేను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకు దళిత బహుజనులు అణగారిన వర్గాలు కృషి చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పులిమోహన్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పులే 137వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని రాజేష్ థియేటర్ సమీపాన గల పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్కు గురువైన మహాత్మా జ్యోతిరావు పులే దళిత అణగారిన బహుజన వర్గాలకు చదువుతో పాటు సామాజిక సాంస్కృతిక మార్పు కోసం కృషి చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ దేశానికి దశాదిశ నిర్దేశించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గురువు జ్యోతిరావు పులే ఈ స్వాతంత్రానికి ముందు అనేకమైన సంస్కరణలు, మరి దళిత బహుజనులకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టాలని, మరి ఫ్రీ స్కూల్స్ కానీ మరి ఆశ్రమాలు కానీ నెలకొల్పిన మరి మహోన్నతుడు మహాత్ముడు జ్యోతిరావు పులే. వారిని ప్రభుత్వాలు ఇంకా ప్రచారంలో తీసుకుపోయి రాబోయే తరానికి మరి రాబోయే భవిష్యత్తు కార్యక్రమంలో పాఠ్యాంశంగా చెప్పే అవసరం ఉన్నది మనం చేస్తూ, మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో బతుకుతున్న మనం మరి దళిత బహుజనులంతా ఒక తాటిపై తీసుకువచ్చి దళిత బహుజనుల అధికారానికి ముందుకు పోవాలనే దిశగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి అనేక దఫాలుగా ప్రచారంలో ముందుకు పోతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మరి మహనీయుల జయంతులు వర్ధంతులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక ద్వారా మరి చేపడతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు, మరి ప్రతిపక్ష పాలకపక్ష అసోసియేషన్లు, కుల సంఘాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్గా, వార్డు సభ్యులుగా పోటీలో ఉంటున్న అభ్యర్థులకు 3 రోజుల సమయం ఉండడంతో కులం సర్టిఫికెట్, నివాస ఆదాయం సర్టిఫికెట్, వివిధ సర్టిఫికెట్ల కోసం తిరగడానికి సమయం సరిపోదు. అభ్యర్థులు పోటీ చేసే వాళ్లకు ప్రచారం చేసుకునే సమయం కూడా తక్కువ ఉంది. సర్టిఫికెట్ల కోసమే తిరగడానికి సమయం ఎక్కువ అవుతుంది. అందుకని సర్టిఫికెట్లు జారీ చేయడానికి ప్రత్యేకమైన కౌంటర్స్ పెట్టి ఒకే రోజులో సర్టిఫై చేసి ఇవ్వాలని తహసీల్దార్ని కోరుతున్నాం. నీడ కొత్తగా దత్తత తీసుకుంటున్న 13వ నిరుపేద గర్భిణి శ్రీమతి నవ్యకి పోషకాహారం, పండ్లు, బియ్యం అందించిన సాహితీ హార్డ్షిప్స్ నిర్వాహకులు ఉషా సాయి ప్రకాష్ దంపతులు. సంజయ్ గాంధీ నగర్కు చెందిన నవ్య నిరుపేద గర్భిణీ స్త్రీ. భర్త కూలి పని చేస్తారు, కిరాయింట్లో ఉంటున్నారు. 4వ నెల గర్భిణీ స్త్రీకి అంగన్వాడీ నుంచి పోషకాహారం అందుతున్నప్పటికీ ఆరోగ్యవంతమైన పాపకు జన్మనివ్వాలన్న సరైన పోషకాహారం ఇంట్లో కూడా అందాలి. నవ్య పేదరికం కారణంగా సరైన పోషకాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉందని అంగన్వాడీ టీచర్ మమత ద్వారా విషయం తెలుసుకున్న నీడా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పల్లెల రమేష్ గౌడ్, స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన సాహితీ హార్డ్షిప్స్ నిర్వాహకులు ఎలిగేటి సాయి ప్రకాష్, ఉషా దంపతులు వారి షాపు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవ్య డెలివరీ అయ్యే వరకు ప్రతి నెల పోషకాహారం అందిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం.
ఈరోజు మార్కండే కాలనీకి చెందిన ఫేమస్ సాహితీ ఆర్టిస్ట్ గత 11 సంవత్సరాలుగా విజయవంతంగా కస్టమర్ల మన్ననలు పొంది దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో ఉత్తమమైన క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తూ వినూత్నంగా ఆలోచనలు చేస్తూ మంచి ఆహార పదార్థాలు అందిస్తున్న సాహితీ ఆర్ట్ చిప్స్ నిర్వాహకులు వాళ్ళ 11వ యానివర్సరీ సందర్భంగా ఎలిగేటి సాయి ప్రకాష్ ఉషా దంపతులు ఎప్పుడు తన ఇంట్లో శుభకార్యమైనా కూడా ఏదో ఒక కార్యక్రమం, అన్నదానం లేదంటే ఇతరులకు సహాయం చేయడం, ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నీడా చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో ప్రకాష్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సో అదే సందర్భంగా ఒక నిరుపేద గర్భిణీ స్త్రీని మా యానివర్సరీ సందర్భంగా 11 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా తను డెలివరీ అయ్యే వరకు సంజయ్ గాంధీ నగర్ అంగన్వాడీకి సెంటర్కి చెందిన నవ్యకి తను గర్భిణీ స్త్రీ, తను ఒక పేద కుటుంబానికి చెందినవారు. వారికి సంబంధించి ఉత్తమమైన పోషకాహారం అందిస్తే బాగుంటుందని ఇక్కడ మమతా టీచర్ గారు చెప్పారు. సో మేము ఇచ్చే ఫ్రూట్సే మేము ఇచ్చే పండ్లు అవి కాకుండా మీరు ఇస్తే బాగుంటుంది సార్ అంటే ప్రతి సంవత్సరం మేము ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా 13వ గర్భిణీ స్త్రీని ఇప్పుడు మేము దత్తత తీసుకొని సాయి ప్రకాష్ గారు ప్రతి నెల డెలివరీ అయ్యే వరకు అది 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, తప్పకుండా పోషకాహారం అందిస్తామని దంపతులు ఇక్కడ తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక పండంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడంలో తను ఆరోగ్యంగా అభివృద్ధి చెందడంలో ఎంతో సహకరిస్తున్న వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి ఆరోగ్యవంతమైన పాపకు జన్మనివ్వాలని, అలాగే ఈ పోషకాహారం తీసుకొని తను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి సాయి ప్రకాష్ ఉషా దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామగుండం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషితో 2 కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకటి 62.5 మెగావాట్ల విస్తరణకు బదులుగా 1x800 మెగావాట్ల అత్యాధునిక థర్మల్ విద్యుత్ కేంద్ర ఆమోదం, రెండేది మూతపడిన మేడిపల్లి ఓసీపీ గనిలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 500 మెగావాట్ల పంపిడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు. ఈ 2 ప్రాజెక్టులు అమలైతే రామగుండం గోదావరికని పరిసర ప్రాంతాలకు భారీగా ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక చైతన్యం, విద్యుత్ ఉత్పత్తిలో కొత్త మైలురాలు చేరనున్నాయి. ఈ అభివృద్ధి నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ సూచనల మేరకు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో రిస్క్ చేసి పట్టుదలని విక్రమార్కుల్లాగా శ్రీధర్ బాబు వెంబడి మరియు భట్టి విక్రమార్క వారి వెంబడి సీఎం గారు వెంబడి పడి దాన్ని ఈరోజు మనకు 800 మెగావాట్స్ విద్యుత్తును సాధించడం జరిగింది. దాంట్లో ఉన్న కార్మికులంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మొన్నటిదాకా పవర్ పోయింది, మళ్ళీ రావడం వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు అక్కడ యాదాద్రి ఇక్కడ భూపాలపల్లి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి మళ్ళీ వస్తారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలని, మోసపూరిత కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలంతా బుద్ధి చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం మీ వద్దకు వస్తే పెన్షన్ 4000, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మహిళా విద్యార్థినులకు స్కూటీలు, రైతు బంధు, రైతు బీమా ఏదైనా నిలదీయాలని సూచించారు. అన్యాయం చేస్తూ ఎన్నికలకు పోతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు ఎన్నికలలో బుద్ధి చెప్తారని విశ్వసిస్తూ రామగుండం నియోజకవర్గంలో 2.5 ఏళ్లుగా మాటలు చెప్పడం తప్ప కానీ ఏది కూడా పరిష్కారం అయితే లేవు. ఎన్నికలలో 2500 మహిళలకు ఇస్తానన్నారు. ఇదే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 4000 రూపాయల వృద్ధులకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాన్నారు, మరి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి
ఏ నాయకులు మీ గ్రామాలలోకి వచ్చినా వారిని తప్పకుండా మీరు ప్రశ్నించండి. వాళ్ళ కండువ కప్పుకొని వచ్చినా కూడా తప్పకుండా మరి 4,000 రూపాయలు ఇవ్వి, మా 2,500 ఇవ్వి, మా 2,500 అంటే 60,000 ఇచ్చిన తర్వాతనే మీకు ఓటేస్తాం అని అలా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, ప్రశ్నించాలని తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో 27 గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్క గ్రామానికి ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్స్ను ప్రకటించుకోవడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఒకరు ఇన్ఛార్జిగా ఉండి, ఒకరు రామగుండం కార్పొరేషన్ నుండి ఒకరిని కోఆర్డినేటర్గా మనం ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. వారి పేర్లందరూ కూడా మీకు తెలియజేస్తాం. పూర్తి సమన్వయంతో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డటువంటి నాయకులకు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రణాళిక చేసినాం. తప్పకుండా రేపు సర్పంచులు 27కి 27 బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. గులాబీ జెండా ప్రతి గ్రామంలో ఎగురుతుంది. ఎందుకంటే ప్రజలు అంతా వీళ్ళ మీద విరక్తి చెందారు. వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఇలా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అందుకోసమే ఇలా మనము ఎన్నికలలో గులాబీ శ్రేణులమందరం కూడా ఇలా ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగరవేయడం కోసం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలకుర్తి మండలానికి సంబంధించి ఎలకలపల్లి గ్రామం నుండి మేకల కుమరయ్య గారిని 137వ మహాత్మా శ్రీ జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఈ రోజు మాలసంగం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరి కని ఆఫీస్ నందు మాలసంగం జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమంలో జరిగింది. జ్యోతిరావు పులే చిత్రపటానికి మర్రి ఐలయ్య, దాసరి రామస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి మాలెం మధు, రామగుండం కార్పొరేషన్ మాలసంగం అధికార ప్రతినిధి కడమండ శ్రీహరి, మాలసంగం సీనియర్ నాయకులు దేవ వెంకటేశం, ముక్క సుదర్శన్, పులి మోహన్, జనవిజ్ఞాన పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎరికల లక్ష్మణరావు, మాజీ కార్పొరేషన్ బక్కి కిషన్, గౌరవ అధ్యక్షులు పిట్టల వెంకటి తదితర మాలసంగం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 137వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి మాలసంగం గోదావరి కని కార్యాలయానికి వచ్చేసిన కుల బాంధవులందరికీ జేబీములు తెలియజేస్తూ 1873వ సంవత్సరంలోనే సత్యశోధక సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్త్రీ సాధికారత కోసం ప్రయత్నం చేస్తూ ఈ దళిత వర్గాలకు ఏదైనా సాధించేంత సత్తా ఉన్నది అని నిరూపించి ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగా 1848లో వారి భార్య చేత భారత బాలికల పాఠశాల ఏర్పాటు చేసి మహిళల విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. నేటికి కూడా ఈ బాల్య వివాహ రద్దు కావచ్చు, వితంతువులకు పునర్వివాహాలు కావచ్చు, ఇలా ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్ పరిహార దేవాలయ ప్రాంగణంలో డిసెంబర్ 1 సోమవారం రోజున అయ్యప్ప స్వామికి మహాపడిపూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరుగుతోందని, ఇందులో అయ్యప్ప స్వామి భక్తులు, మాలధారణ భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి శబరిమల నుండి మహాపడిపూజకు అనుమతి లభించిందని, ఇది ఈ ప్రాంత భక్తులకు, ప్రజలకు ఎంతో పుణ్య కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమానికి శబరిమల నుండి మహాకాంత్రిక స్వామి ఆభరణాలతో రావడం జరుగుతుందని, అదేవిధంగా అక్కడ పండిన తొలి పంట ద్రవ్యాలను నైవేద్యంగా ఇక్కడికి తీసుకువచ్చి మహాపడిపూజలు నిర్వహిస్తారని అన్నారు. శరణమయ్యప్ప యావత్ భక్తులందరికీ మనవి, అయ్యప్ప స్వామి దీక్షలో తీసుకున్నటువంటి స్వాములకు మరియు ఇతర ప్రజలకు అందరికీ కూడా విన్నపం. వచ్చే 1వ తారీఖు నాడు 1/12/2025 సోమవారం రోజున మన హరిహర దేవాలయంలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో మహాపడిపూజ కార్యక్రమానికి శబరిమల నుంచి మహాతంత్రి స్వామి మరియు
ఆభరణాలతోని వచ్చేటువంటి పందల రాజుగారు మరియు అక్కడ ఏ ద్రవ్యం అయితే తొలుత పంట అవుతుందో ఆ ద్రవ్యం తీసుకొని శబరిమల అయ్యప్ప స్వామికి సమర్పించి ఇతరులకు భక్తులకు ఇచ్చేటువంటి వారు కూడా ఆ స్వామి గారు కూడా మా ఆలయానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో జన్మలో సుకృత ఉంటేనే ఇటువంటి అవకాశం మాకు లభించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలి. అదే మాదిరిగా ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మాకు ముందు వచ్చినటువంటి భక్తుడు నందకిషోర్కు ఈ సంకల్పం రావడము దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరం వాళ్ళకి అనుమతి వచ్చింది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది, వారిని తీసుకురావడం జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ ఉండేటువంటి మా ఆలయ కార్యకర్తలు, ముందుగా మా చైర్మన్ కూడా విశ్వనాథ్ గారు మాతో సహకరించి, అదే మాదిరిగా మా అయ్యప్ప స్వామి ఫస్ట్ తొలుత మాల వేసుకొని సంపదరావు గారు ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా ఎంతో కృషి చేసి అన్న ఆహారాలు కూడా బంద్ చేసుకొని ఒక నిర్మాణం చేసినటువంటి మండపాన్ని కూడా నిర్మాణం చేసి దానికి సంప్రోక్షణ చేసి చక్కటి కార్యక్రమం చేశారు. ఆయన కూడా ఏ పూర్వజంలో సుఖంగా చేసుకున్నాడు ఈ అయ్యప్ప స్వామి. కమాన్పూర్ మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రెండో రోజు శుక్రవారం పోటీ చేసే అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను సమర్పించారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. RG1 సివిల్ డిపార్ట్మెంట్ నందు అట్టహాసంగా జరిగిన విశ్రాంతి భవనం ప్రారంభోత్సవం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే 137వ వర్ధంతి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలి. మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పిలుపు. డిసెంబర్ 1న NTPC పరిహార దేవాలయ ప్రాంగణంలో మహాపడిపూజ వేడుకలను విజయవంతం చేయండి. ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.